ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలండి. ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు తన రెండవ రాకడ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా ఒక మాట ఆయన చెప్పారు. ఏం చెప్పారంటే, ఇది నేను ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు. ఒక దొంగ ఏ విధంగా అయితే అకస్మాత్తుగా వస్తాడో ఆ విధంగా నేను అకస్మాత్తుగా వస్తాను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ వాక్యాన్ని కనుక మనం చాలా శ్రద్ధగా కనుక మనం చదివినట్లయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం మనకు అర్థం. అది ఏంటంటే, ఎవరు మెలకువగా లేరో, ఎవరు జాగరూకతగా లేరో అలాంటి వారి గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, అలాంటి వారిపైకి ఆయన దొంగ వలె వస్తానని చెప్తా ఉన్నాడు. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేది అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే జాగరూకులు ఉంటారో, ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతూ పరిస్థితులను గమనిస్తూ ఆయన చెప్పినటువంటి గుర్తులను గమనిస్తూ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, వాచ్ చేస్తూ ఉంటారో అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ గురించి స్పష్టంగా తెలుసు. అంటే పలానా రోజు పలానా టైం అని ప్రయత్నం చేయట్లేదు, కానీ ఖచ్చితంగా ఎవరైతే మీకు ఉంటారో, ఎవరైతే జాగరూకత ఉంటారో వారికి మాత్రం ఆయన రెండవ సమయం తెలుసు. అంటే ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం ఎంత ఎండ్లో ఉన్నామో అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆయన రాకడ సమీపంలో కాబట్టి మెలకు జాగ్రత్తతో ఉండండి.